నిన్న ఈవినింగ్ మనకి కృష్ణా జిల్లా పోలీసులకు అదేవిధంగా ఈగిల్ టీం వాళ్ళకి కంబైన్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఈవినింగ్ 4 o'clock అట్లాగా బీబీగూడెం అండర్ పాస్, గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీబీగూడెం అండర్ పాస్ దగ్గర వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేసాము. దీనిలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక వైట్ కలర్ కార్లో గంజాయి అనేది తరలించబడుతుందని వచ్చే ఇన్ఫర్మేషన్ మీద ఇంటెన్సివ్గా వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒరిస్సా రిజిస్ట్రేషన్ కలిగిన వైట్ కలర్ క్రెటా వెహికల్లో ఒక అతను అనుమానాస్పదంగా అటువైపు రావడం, మనం చూసి కొద్దిగా స్లో అవ్వడం జరిగింది. వెంటనే మన వాళ్ళు ఆ వెహికల్ని ఆపేసి క్షుణ్ణంగా దాన్ని తనిఖీ చేయడంలో భాగంగా మనకి దీంట్లో 112 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. మీరు వెనకాల చూస్తుంది. వీటిలో ఏంటంటే ఇమీడియట్గా యాజ్ పర్ ప్రొసీజర్ అక్కడ వేయి చేయించి చూడగా ఇది 112 kgs, అంటే ఈచ్ ప్యాకెట్ ఒక 1 kilo ప్యాకెట్ కింద ప్యాక్ చేసి ఉంటాం గమనించాం. వీళ్ళని ఇమీడియట్గా తనిఖీ చేసి మరింత క్షుణ్ణంగా వాడిని విచారించిన తర్వాత అతన్ని దీపక్ అనే అతనుగా గుర్తించాము. దీపక్ అనే అతను మెయిన్లీ మహారాష్ట్ర బేస్డ్ అతను. ఇతను వైష్ణవ్ లవన్ అనే వ్యక్తి అక్కడి నుండి ఇతన్ని ఒరిస్సాలోని బాలన్గిరికి పంపించడం, అక్కడ నుండి సర్టన్ పర్సన్స్ ద్వారా ఈ గంజాయి ప్రొక్యూర్ చేసి దీనికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న క్రమంలో మనకు దొరికినట్టు మన విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా చూసుకుంటే ఇంతేకాకుండా డిస్ట్రిక్ట్లో ఈ గంజాయి మీద మనం పెడుతున్న ఎఫర్ట్స్లో భాగంగా నిన్న పెనమలూరులో కూడా ఒక ముఖ్యమైన గంజాయి పెడ్లర్ని ఇంటి దగ్గర గంజాయి ప్యాకెట్లు కట్టి విక్రయిస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ మీద ఒక 2.2 kilos గంజాయి అక్కడ కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళ దగ్గర నుండి ఫర్దర్గా ఇంకెవరెవరికి అతను అమ్ముతున్నాడు, ఎవరెవరు అతని దగ్గర నుండి కొని స్మోక్ చేస్తున్నారు అన్నది గమనించి కన్జ్యూమర్స్ అండ్ పెడ్లర్స్ కలిపి ఒక 5 members అక్కడ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. దీని ప్రతి కేసులో కూడా మేము ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్, అంటే ఎవరైతే వాళ్ళకి ఫైనాన్స్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్టేషన్ హెల్ప్ చేసింది ఎవరు, అంతేకాకుండా లోకల్గా ఉన్న వాళ్ళ నెట్వర్క్ ఏంటన్నది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కేసులో క్షుణ్ణంగా. దానివల్ల ఏంటంటే జిల్లాలో ఈ గంజాయి వాడకం అనేది కూడా క్రమేపీ తగ్గుతూ వస్తుంది, ఎందుకంటే మన ఎన్ఫోర్స్మెంట్ పెరుగుతుంది కాబట్టి. సో దీంట్లో భాగంగా యాన్యువల్ క్రైమ్ రివ్యూలో ఫర్దర్ స్టాటిస్టిక్స్ కూడా మేము వెల్లడిస్తాం. థ్యాంక్ యూ. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇతను దీంట్లో దొరికాడు. అదర్ స్టేట్స్ నుండి కూడా మేము డేటా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఒరిస్సా నుండి కూడా అడిగాము. సిమిలర్లీ మహారాష్ట్రది కూడా వి విల్ ఆస్క్. మన దగ్గర ఉన్న డేటాను బట్టి అయితే యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ నాట్ దేర్. బట్ వేరే రాష్ట్రాల్లో ఇంకా ఏమన్నా వీడి మీద లోకల్గా ఇన్ఫర్మేషన్ ఉందా అన్నది కూడా మేము కనుక్కుంటాం. అదే అండి, ఇతను కాకుండా ఇతనికి ఎవరైతే డబ్బులు ఇచ్చి పంపించాడో అతన్ని, వీళ్ళు ఎవరి దగ్గర నుండి అయితే తెచ్చారో వాళ్ళని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇది కాకుండా వీళ్ళకి ఏమన్నా ముందర అడ్వాన్స్గా ఎవరైనా వెళ్ళారా ఏంటి అన్నది కూడా మేము విచారిస్తాం. కావాలంటే మనకి ఎక్కువ మొత్తం సర్ప్రైజ్ చెప్పట్లా ఇంటి పెట్టి చెప్తా సార్ ప్రెస్ మీట్
చాలు ఇక్కడ ఉంచు, ఇక్కడ ఉంచు. వెనకాలకి వెళ్ళి